కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఉచిత ఇసుక ఒకటి. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక్కొక్కటిగా హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇప్పుడు ఉచిత ఇసుక హామీని అమలు చేయడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల కీసర వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక సీనరీస్ను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో విడుదల కావడంతో ఎమ్మెల్యే సౌమ్య కొబ్బరికాయ కొట్టి ఉచిత జేసీబీ మిషన్ను బటన్ నొక్కి ఇసుక సీనరైజ్ను ప్రారంభించారు. ఇక ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ ధరకు ఇసుక పేదలందరికీ అందుబాటులో దొరుకుతుందని, ఇక గృహ నిర్మాణం చేసుకునే వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండదని, భవన నిర్మాణ కార్మికులకు నిత్యం ఉపాధి అవకాశాలుంటాయని ఆమె తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే సౌమ్య ధన్యవాదాలు తెలిపారు. హామీ ఇచ్చారో తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే గతంలో ఏ విధంగా తెలుగుదేశం హయాంలో ఇసుకను ఉచితంగా ఇచ్చారో మళ్ళీ అది ఖచ్చితంగా మేము నెరవేర్చుతామని చెప్పారు. ఈరోజు జీవో నెంబర్ 43 విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇసుకని సామాన్యుడికి అందుబాటులో తీసుకొచ్చారండి. ఈరోజు మనం చూస్తే టన్ను ఇసుక 290 రూపాయలు మాత్రమే. అదేవిధంగా ఒక బులక్ కార్డుకు చూస్తే 1 టన్ను వస్తుంది. అదేవిధంగా ఒక ట్రక్కు చూస్తే 5 టన్నులు వస్తే, ఒక లారీ చూస్తే 20 టన్నులు. అంటే ఒక లారీ ఇసుక కొనాలంటే 5,800 పెడితే చాలండి. గతంలో చూస్తే 50,000 పెట్టినా కూడా ఇసుక దొరికేది కాదు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ మాఫియాలో మరి భాగస్వామ్యం పొంది దాదాపు 50,000 కోట్లు మరి మాఫియా జరిగిందండి. ఇసుక ఒక బంగారం కంటే ఎక్కువైపోయింది. సామాన్య మానవుడికి అందుబాటులో లేదు. అదేవిధంగా మాఫియాకి మాత్రం ఒక ఆదాయ వనరుగా తయారయ్యి కొన్ని కోట్లు కొల్లగొట్టింది ప్రభుత్వం స్వయంగా దాంట్లో భాగస్వామి. ఇవన్నీ కూడా చూసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక ఇసుకను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈరోజు చేసి చూపించారు. మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే